ఏదన్నా మూవీ రిలీజ్ అవుతుందనుకోండి. మినిమమ్ దానికి ప్రమోషన్స్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ప్రమోషన్స్ ఏ విధంగా చేస్తారు? లైక్ సాంగ్స్ రిలీజ్ చేయడము, ఇంకా ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, ఇంటర్వ్యూస్ అవన్నీ చేస్తారు కదా! ఇప్పుడు నేను చెప్పే మూవీ వచ్చేసి అటువంటివి ఏమీ చేయలేరు. జస్ట్ దానికి చేసింది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి డైరెక్ట్ మూవీనే రిలీజ్ చేశారు. ఓకే. యాక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఇంకా ఆ కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరైనా కావచ్చు, ఒక్క ఇంటర్వ్యూ ఎక్కడా ఇవ్వలేదు. ఓకే. మూవీ నేమ్ వచ్చేసి 'సయ్యారా'. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మోహిత్ సూరి. ఇక మోహిత్ సూరి ఎవరు ఏంటి అని మాట్లాడితే మీరు ఈ హిందీలో 'ఆషికి 2' డైరెక్ట్ చేసిన అతను కాదో నాకు తెలియదు. బట్ 'ఏక్ విలన్' అండ్ 'ఏక్ విలన్ రిటర్న్స్' అటువంటి మూవీస్ని డైరెక్ట్ చేసింది మాత్రం మోహిత్ సూరినే. ఈ మోహిత్ సూరి మూవీస్లో స్పెషాలిటీ ఏంటంటే పాటలు మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో కూడా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో ఉన్న మెయిన్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూ కమర్సే. లైక్ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ మూవీ అన్నట్టు ఇదే. సో మూవీ అయితే చూసా, జస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాత్రం కొద్దిగా నిబ్బా లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది మీరు చూసినప్పుడు. అంటే నా ఫీలింగ్, నా ఒపీనియన్ నేను చెప్తున్నా అనిపిస్తుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు పాస్ట్లో ఏదన్నా లవ్ స్టోరీ లాగా ఉంటే మాత్రం డెఫినెట్గా మూవీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ మూవీ యాక్టర్స్ వాళ్ళు డెబ్యూటెంట్ అయినా కావచ్చు, కానీ చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ లాగా చేశారు. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. అండ్ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, ముందు చెప్పినట్టుగా మాత్రం అతని ప్రీవియస్ మూవీస్ 'ఏక్ విలన్' కావచ్చు, ఇంకా 'ఏక్ విలన్ రిటర్న్స్' కావచ్చు, అందులో సాంగ్స్ ఏవైతే బాగుంటాయో ఇందులో కూడా సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ముందు చెప్పినట్టుగానే ఈ మూవీకి వాళ్ళు ఎటువంటి ప్రమోషన్ చేయలేదు. ఒక డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ యాక్టర్స్ కావచ్చు, ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళు చేసింది ఒకటే ఏంటి, జస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేసారు. ఆ ట్రైలర్ అందరికి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు కనెక్ట్ అయింది. సో అందరికీ మూవీ మాత్రం నచ్చింది. ఇక నా విషయం కోసం మాత్రం నాకు కూడా మూవీ నచ్చింది, బాగుంది. ఇక థియేటర్లో రన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు లవ్ స్టోరీస్ ఇష్టమైతే మీరు డైరెక్ట్ వెళ్ళి మూవీ చూడవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాస్ట్లో ఏదైనా లవ్ స్టోరీస్ ఉంటే మాత్రం డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ, లేకపోతే కనెక్ట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ మూవీని ఏదో ఎక్కడో చూసినట్టుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మూవీ నేమ్ అయితే నేను చెప్పా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ మూవీ చూసిన తర్వాత ఆ మూవీ నేమ్ ఏంటో జస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. ఓకే. సో ఇది మూవీ మీద నా రివ్యూ. మూవీ నేమ్ వచ్చేసి 'సయ్యారా'. థియేటర్లో రన్ అవుతుంది. గో అండ్ వాచ్.